ఈ ఉదయకాలము నాయన మరి కృష్ణ తన యొక్క జీవితాన్ని ముగించుకున్న సందర్భాన్ని బట్టి నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఈ దినమున నాయన కుటుంబం అంతా కూడా చాలా దుఃఖకరంగా విచారకరంగా బాధతో ఉన్నారు ప్రభువా. ఇంతవరకు వారి మధ్యన మరి నీ కుమారుడు ఉన్నాడు తండ్రి. అకస్మాత్తుగా తెలియని రీతిలో ఆ బలహీనత వల్ల నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ప్రభువా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షణ పొందాడని మంచి సాక్ష్యం మేము విన్నాం తండ్రి. అలాగే నాయన మరి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు నామములోనికి చేర్చబడతారని వాక్యం సెలవిస్తుంది నాయన. ఆయనను నీ చిత్త ప్రకారం ప్రతి వానికి నీవు తీర్పు తీర్చే దినం రాబోతుంది కనుక కేవలము నాయన ఇక్కడున్న మేము కూడా అన్ని విషయాలలో సిద్ధపడేవారుగా నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అటువలే ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఈ లోకంలో భార్యను బిడ్డలను కలిగి ఉన్నాడు, కోడలను కలిగి ఉన్నాడు, అల్లుడిని కలిగి ఉన్నాడు ప్రభువా. వారి బంధుమిత్రాదులందరూ కూడా వారి కుటుంబీకులందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు ప్రభువా. ఏదేమైనా మరి నాయన తన జీవితము ఈ లోకం నుండి వెడలిపోయింది నాయన గనుక మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. క్రీస్తువైన నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని నీవు సెలవిస్తున్నావు తండ్రి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని నాయన నీతిమంతులుగా నీవు తీర్చబోతున్నావు గనుక నాయన మేమందరం కూడా నీ సముఖములో మేము సిద్ధపడేవారుగా నడిపించమని మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. దేవుని యొక్క జీవ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 90వ కీర్తన 1 నుండి 10 వచనాలు. ఈనాటి కళా రామకృష్ణ గారి ఆదరణ కూడిక నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన గ్రంథము 1వ వచనం నుండి 10వ వచనములు ఇలాగా రాయబడి ఉన్నది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులరా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందుల యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలంలో అది కోయబడి ఓడవారును. నీవు కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను నీవు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. రెండవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు 10 వచనాలు క్రింది విధంగా రాయబడి ఉన్నది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసమును పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొను నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనను జీవము చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను
సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు మీద కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాబడుదుము. అలాగే 3వ భాగమును చూసినట్లయితే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి చివరి వరకు మనం చదువుకుందారండి. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మరి కళాకృష్ణ ప్రభువునందు నిద్రించాడని తెలియచేస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, కుటుంబ భారము, అలాగే బిడ్డల భారము, అన్ని భారాలు మోసుకుంటూ వారిని ఇంతవరకు తీసుకుని వచ్చాడు. మరి కుటుంబీకులకు తెలుసు తన పరిస్థితి అంతా. తర్వాత నాకు కూడా చాలా వరకు తెలుసు, ఎందుకంటే నాతో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది తనకు నాకు. కనుక ముఖ్యంగా బావమర్ది గారు, తర్వాత అలాగే మరి తోడల్లి గారు ఇక్కడ ఉన్నారు. ముందుగా బావగారి గురించి కొన్ని మాటలు తెలియచేయండి. ముందుగా వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, కూడి వచ్చినటువంటి విశ్వాసులకు, సంఘానికి, బంధుమిత్రులందరికీ కూడా దేవుని నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా బావగారి గురించి చెప్పాలంటే ఈయన మా రెండో బావగారు, మా రెండో అక్క భర్త గారు కళా రామకృష్ణ గారు. మా గ్రామానికి వీళ్ళ గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల తేడా ఉంటుంది. అది పొడూరు మండలం. పొడూరు మండలంలో మిన్మించులపొడి అనేటువంటి ఒక పల్లెటూరు గ్రామము. మా బావగారిదేమో పొడూరు. వారు జీవించే కాలంతా కూడా ఎంతో మర్యాదగా బంధుమిత్రులు ఎవరంటే కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సరే ఎంత ఆదరణగా చూసేవారంటే, అంటే వాళ్ళు రావడమే ఆయనకి ఏదో ఒక ఆనందం. అంటే నేను బామ్మార్దుని అవుతాను. మా నలుగురు బామ్మార్దులము మేము. మా బావగారు మేము ఎప్పుడు వచ్చినా కానీ మాకు పనులు ఇచ్చే అప్పుడప్పుడు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇంకో 2 రోజులు ఉండండి, ఇంకో 2 రోజులు ఉండండి, మీరుంటే మాకు ఏదో ఒక ఆదరణ. అంటే అంటే బంధువులు ఎవరు వచ్చినా కానీ ఆయనకి ఆయన ఆనందానికి అసలు అవధులుండి కాదు. ఎంత కష్టపడేవారంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్లో మా బావగారి చివరి ఆయన. 2 అన్నదమ్ములు కూడా భావన్ ప్రకాష్ గారు, ఇంకా ఆయన రెండో ఆయన. మొన్న కరోనా టైంలో ఆయన కూడా చనిపోయారు. పెద్ద బావగారు కూడా ఆయన కూడా చనిపోయారు. ఇంకా చివరిగా మా బావగారు
ఇంక ఈయన వాళ్ళ చెల్లెని కూడా కోల్పోయారు, చిన్నప్పుడే చెల్లెని కూడా కోల్పోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన వీళ్ళందరికీ కూడా అన్నదమ్ముల బిడ్డలకు కానీ ఇంకా మా కుటుంబ పరంగా మా నాన్నగారిని ఎంత ప్రేమించేవారంటే ఇంకా అసలు ఈయన మా నాన్నగారు ఇంకా కొడుకులాగే అనమాట. అంటే అల్లుడు కానీ అన్న ఉద్దేశంలో చూసేవారు కాదు. మా అక్కగారు మా బావగారు మా ఇంటికి వచ్చారంటే ఆయనకి అసలు ఎంత ఆనందంగా ఉండేదంటే చాలా ఆనందపడిపోయేవారు ఆయన. అంటే వాళ్ళతో గడిపినటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి సేద తీర్చున్న సమయంలో వీళ్ళు మా బావగారు మా అక్క పిల్లలు వీళ్ళందరూ క్రిస్మస్ టైంలో మా కుటుంబంలో క్రిస్మస్ వచ్చిందంటే ఇంచుమించుగా మా కుటుంబ సభ్యులే ఉండేవారు, 15 మంది వరకు. అంటే గ్రామంలో అంటే మా ఇంటి దగ్గరే క్రిస్మస్ జరుగుతుందా అన్నట్టుగా అందరూ చెప్పుకుంటుంటే మాకు ఎంతో ఆనందం వేసేది. ఎందుకంటే మేము మా బంధువులందరూ కలిసి మొత్తం అందరూ కూడా ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్నా మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. అలాగే మా కజిన్స్ వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళు ఎక్కడన్నా కానీ సరిగ్గా డిసెంబర్ 23 వచ్చేటప్పటికి మా మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చేటప్పటికి ఇల్లంతా కలకలాడుతూ మా బావగారి కొవ్వూరు నుంచి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ప్రేమ కానీ, కపిల్ కానీ, రమ్య కానీ వాళ్ళ చిన్నపిల్లలప్పుడు మరి వాళ్ళు తీసుకుని వస్తే ఎంతో ఆదరణగా, ఎంతో మాకు సంతోషంగా ఎంతో గడిపేవాళ్ళం. ఇక రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడో గత 30 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చేసారు. ఏదో బతుకు తెరువు కోసం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడ అందరితో కూడా వారు ఆయన దగ్గర మరి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొన్న చనిపోయిన రోజు మరి వాళ్ళందరూ వచ్చి మేము చూడలేకపోయాము. మా గురువుగారికి నేను ముందు దండేసుకోవాలి. ఇక్కడ వెంకన్న బాబు గారు అని ఉన్నాడు ఒక ఆయన, మరి ఆయన వచ్చి ఆయన మా బావగారి శిష్యుడు, ఆయన శిష్యులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూడలేకపోయినటువంటి ఎంతో బాధ, ఎంతో దుఃఖంతో వాళ్ళు ఆ సమాధి అయిన కార్యక్రమాన్ని అంతా కూడా ఉండి అక్కడ కూడా వచ్చి చాలామంది అయ్యయ్యో మేము చూడలేకపోయాము, మాకు మెసేజ్ అందలేదు అని ఎంతో బాధపడి ఎంతో ఎంతో ఆప్యాయంగా వాళ్ళు వచ్చి సంతాపాన్ని తెలియజేశారు. వారందరికీ కూడా మరి దేవుని ప్రేరట మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కుటుంబం తరపున. మరి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నాన్నగారు కూడా ఎంతో ఆప్యాయంగా పిల్లల్ని పెంచుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. వీళ్ళ కుటుంబంలో ఇంకెవరో మా బావగారితో ఇంకా కుటుంబం ఇంకెవరు లేరు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వదిన గారు వాళ్ళలో ఉండూరు అంబాజీపేట. వీళ్ళు చిన్న కోడుకులు వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మరి వస్తున్నారు అనుకుంటున్నాను. మరి ఆదరణ వీరి కుటుంబం కోసం మరి మీ యొక్క విశ్వాసులు, సంఘస్థులు, మరి ముఖ్యంగా దైవజనులు వాళ్ళ ఆదరణ కొరకు మరి కుటుంబాన్ని ఓదార్చి ఇళ్ళవేళలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి యొక్క కుటుంబాన్ని ఇంకా దేవుళ్ళు ఇంకా వర్ధిల్లులాగా మీరు అనుదిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబాన్ని ఇంకాను ఓదార్చి ఇంకా దేవుళ్ళు ఇంకా బలంగా ఉండుటకు మీ కృపా సహాయం వారికి ఎల్లకాలము కూడా ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఆదరణ కలగాలంటే దేవుళ్ళలో మనం గడిపితేనే మనకి కుటుంబానికి ఆదరణ. ఆ ఆదరణ పొందులాగా మీ వారి కుటుంబం వారి బామ్మర్ది మరి బామ్మర్దిని అవుతాను కాబట్టి నేను మా బావగారికి ఆదరణ కలుగులాగా వారు కూడా నిత్య సన్నిధిలో చేరని ప్రభు పేరట ప్రభు నామంలో నిద్రించారు. కాబట్టి చివరి కాలంలో వారు ప్రార్థనగా అయ్యి వచ్చేవారు. కానీ చివరి కాలం ఇంకా చివరి టైంలో బాప్తిజం పొందారని వారి కుమారులు తెలియజేయడం చాలా మరి మా ప్రేమ చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా మా బామ్మర్ అంటే మా అన్నదమ్ముల్లోకెల్లా నన్ను బాగా ఆదరించేవారైన పండు అంటూ నన్ను ఉండరా 4 రోజులు ఉండరా వెళ్ళిపోకరా అని నన్ను బాగా హద్దుకొని బాగా దగ్గరగా ఉండేవాడైనా. అదే సమయంలో ఆ రోజు కూడా ఇంకా చనిపోతారు 3 రోజులు 4 రోజులు చనిపోతారనగా వచ్చి మా మిస్సెస్ నేను వచ్చి చూసినప్పుడు
పక్కనే ఉండి నేను ఆ బిస్కెట్లు యాపిల్స్ కాయలు అవి తినిపిస్తే ఎంతో ఆప్యాయంగా తిని సగం మెక్కకు పెట్టి నాకు మా నాన్నగారే గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ చివరి టైంలో కూడా మా నాన్నగారు అదే పొజిషన్లో అలాగా బెడ్ మీద ఉండి చనిపోతే ఇంకా అదే గుర్తొచ్చి నాకు అసలు ఒక కన్నీళ్ళు ఆగలేదు. ఎంతో సంతోషంగా నేను నోట్లో పెట్టిన బిస్కెట్లు తిని ఆ యాపిల్స్ అవి తినిపిస్తే నా వెంక చూస్తూ ఎవరు వచ్చారు మా అక్క ఎవరు వచ్చారు చూడండి, శ్రవంతిని పండు వచ్చారు చూడండి అలాగా చూసి సైగ చేస్తున్నాడు తప్ప ఈ మాట వాయిస్ అంతగా రావట్లేదు. అప్పటికే నిజంగా మా బాగారిని కోల్పోవడం మా కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం. మీరందరూ కూడా మరి మా అక్కగారు ఎంతో దుఃఖంతో ఉన్నారు. వారి కుటుంబానికి కూడా వారి కొరకు సంఘము మరి దైవజనులు ఇంకా ప్రార్థన చేసి వారి ఇంకా దేవుల్లో ఇంకా బలంగా ఉండులాగన మీరు అందరూ అన్నదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మాటలు వారి బావగారి గురించి తెలియజేశారు ప్రియులరా. మరి తర్వాత మనోజ్ పాల్ గారు వారి కుటుంబీకులు ఒక 5-6 నిమిషాల్లో తెలియజేయాలని. అసలు యాక్చువల్గా ఈ కార్యక్రమం రావడానికి నాకు చాలా మరి బిజీ షెడ్యూలు. మరి ప్రేమ బాబాయ్ ఏమైనా సరే మీరు రావాలి, దయచేసి మీరు ఎంత పని ఉన్నా సార్ రావాలని చెప్పేసి అన్నప్పుడు ఆయన యొక్క ప్రేమ బలవంతం చేయడం వలన ఈరోజు మరి ఇక్కడ ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఏదేమైనా మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ టైంలో ఎక్కడ ఉండాలో అనేది ప్రభు చిత్తం కనుక అది ప్రభు చిత్తమైందని నేను అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి చిన్న పల్లవి పాడి నేను తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాను ప్రియులారా. ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఇదరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఎంతలోనే విరియును అంతలోనే వాడును, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఏసే సత్య మార్గము ఏసే నిత్య జీవము, ఏసే సత్య మార్గము ఏసే నిత్య జీవము, యేసు నమ్ము వారికి నిత్య జీవమసగును, ఎన్ని నాళ్ళ గమనమో ఎంత దూర పయనమో, ఇదరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో. అవును ప్రియులరా, ఇక మానవ జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక చెట్టును మనము గమనించినప్పుడు ప్రియులారా, ఆ చెట్టుకు ముందు మనం ఏం చూస్తామంటే దానికి ముందు పూత వస్తుంది. ఆ పూత కాస్త ఏమవుద్ది అనమాట, పిందె అవుద్ది. ఆ పిందె కాస్త తర్వాత ఏమవుద్ది, కాయ అవుతుంది. ఆ కాయ కాస్త తర్వాత అది పండుగా మారుతుంది. అంటే ఇక 4 దశలు నేను దేనితో పోలుస్తానంటే నరునికి 4 కాలాలు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఏమిటి ఆ 4 కాలాలు అంటే, 1 బాల్యము, 2 యవన దశ,
మూడవది నడిప్రాయమ దశ, నాలుగవది వృద్ధాప్యము. నేనంటాను మరి మరి రామకృష్ణ గారు మరి ఆయన వృద్ధాప్య దశలో మరి దేవుని సన్నిధికి వెళ్ళారంటే కానే కాదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి నిండు 60 సంవత్సరాలు కూడా ఆయనకి నిండలేదనమాట. అంటే 60 సంవత్సరాల ప్రాయంలో ఆయన ప్రభు సన్నిధికి, అంటే నడివయసు ప్రాయంలో ఆయన దేవుని సన్నిధికి చేరున్నారు. ఆయన ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా చక్కగా బిడ్డలందరికీ కూడా వివాహాలు చేశారు. చక్కగా మనవలను చూసేటువంటి గొప్ప భాగ్యము దేవుడు వారికి ఇచ్చారు ప్రియులారా. మరి ఈ విధంగా వారు నడిప్రాయం దశలోనే దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. అక్కడ మేము మిక్కిలి ఆనందపడినటువంటి విషయం ఏంటంటే వారి కుమారుని ద్వారా మేము ఒక సాక్షి విన్నాం. వారు కూడా బాప్తిసం పొందారు, దేవుని అంగీకరించారని చెప్పి విన్నప్పుడు మేము సంతోషిస్తూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి ఈ విధంగా నరునికి 4 కాలాలు అన్నాను కదా, బైబిల్లో కొన్ని మాటలను చూపించేసి 4 మాటలు చూపించేసి నేను అయ్యగారికి అవకాశం ఇచ్చేస్తాను. ఎందుకంటే మరి ఈ యొక్క సందర్భం తప్ప మళ్ళీ మాటలు చెప్పడానికి అవకాశం అనేది ఉండదు. మేము కూడా చాలా దూర ప్రాంతం నుండి ప్రయాసపడి వచ్చాము కాబట్టి కొన్ని మాటలు నేను త్వరగా తెలియజేసి ముందుకు వెళ్తాను ప్రియులారా. మనం పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తి భూమి మీద ఎక్కువ కాలం బ్రతికినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మెతూషల. మనం ఆదికాండ గ్రంథాన్ని 5వ అధ్యాయము 27వ వచనం అక్కడ చూడగలిగినట్లయితే ప్రియులారా, మెతూషల దినములన్నీ 969 ఏండ్లు అతడు మృతి పొందాను. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలము బ్రతికినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మెతూషల. ఆయన జీవించినంత కాలము ఎంత కాలం అని అంటే 969 సంవత్సరాలు ఆయన బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ చాలామంది మనకు భక్తులు కనబడతారు. వాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు పైబడి జీవించినటువంటి వారే. అయితే మరి రాను యొక్క లైఫ్ స్పాన్ ఏ విధంగా పడిపోయింది అని కనుక మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో భక్తుడి విధంగా ప్రస్తావిస్తే మరి అదే కీర్తనకారుడి దగ్గరికి వచ్చేసరికి అదే లైఫ్ స్పాన్ ఎక్కడికి వచ్చేసిందయ్యా అని మనం చూసినట్లయితే అదే మనము కీర్తన గ్రంథము మనం గమనించినట్లయితే ప్రియులారా 90వ కీర్తన 10వ వచనంలో అక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు, చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అంటే అది కీర్తనాకారుడి దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క 969 సంవత్సరాల కాస్త ఎక్కడికి వచ్చేసిందనమాట అంటే 100 లోపుగానే వచ్చేసిందంట. అంటే మనకు బాగా బలం ఉంటే కనుక మనము హెల్తీ ఫుడ్ తింటే ఈ రోజుల్లో ఎంతకాలం బ్రతుకుతామంటే అయితే మన యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పేసి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. అయితే చూడండి ప్రియులారా, ఎంత మనకి ఆ యొక్క ఏజ్ అనేది లైఫ్ స్పాన్ అనేది ఎంత డిఫరెన్స్ మనకు కనబడుతుందో. అయితే అదే మనం గమనించినట్లయితే ప్రియులారా, అదే యోబు భక్తుడు ఒక అడుగు ముందుకేసి ఆయన యొక్క మన జీవితకాలాన్ని దేంతో పోలుస్తున్నాడు తెలుసా? చూసినట్లయితే ప్రియులారా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా చక్కని మాట మనకు కనబడుతుంది. ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అంటే ఇక్కడ ఆయు పరిమాణము యోబు భక్తుడు దేంతో పోల్చాడు తెలుసా? నెలలతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే 969 నుంచి అది 70 లేదా 80కి వచ్చేసింది. 80 నుంచి అది నెలల దగ్గరికి కూడా రావటం అనేది జరిగింది. ఈ మాటని కీర్తనాకారుడు కూడా ఏమంటాడు అని అంటే ప్రియులారా, 39వ కీర్తనలో 4వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నా అంతం ఎట్లుండన్నది, నా దినముల పరిమాణము ఎంతైనది తెలుపుము, నా ఆయువు అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అంటే మన యొక్క ఆయువు ఎలా ఉన్నదంట? అల్పమైనదిగా ఉన్నదని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చివరి మాట నేను చెప్పేసి ముగిస్తున్నాను ప్రియులారా. మనము చూసినట్లయితే ఈరోజు నేను మాట్లాడే మైకుకు గ్యారంటీ ఉంది. అలాగే మన ఇంట్లో వాడేటువంటి ఫ్యాన్కు గ్యారంటీ ఉంది. మన ఇంట్లో వాడే ఫ్రిడ్జ్కు గ్యారంటీ ఉంది. కానీ మానవ జీవితానికి గ్యారంటీ వారంటీ అనేది లేదు. ఆ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే చూడండి ప్రియులారా, యాకోబు పత్రికలో చూసినట్లయితే 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమని అంటున్నాడంటే ప్రియులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఈ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అని ఇక్కడ యాకోబు భక్తుడు యేసు ప్రభువారు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఈ యొక్క పత్రికను రాస్తూ మన యొక్క జీవాన్ని దేంతో పోల్చాడో తెలుసా? ఆవిరితో పోల్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ విధంగా నరుని యొక్క ఆయుష్కాలం అనేది ఈ విధంగా పోల్చబడినట్లు
వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 969 ఉంది, అది 70 నుంచి 80కి వచ్చేసింది, 80 నుంచి కాస్త నెలల సంఖ్యకు వచ్చేసింది, నెలల నుంచి అది ఆవిరికి పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరిగా నేను చెప్పే మాటలు ఏంటంటే ప్రియులారా, కాబట్టి ఏ సమయమున ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఈ యొక్క సమయమున మనం ఈ భూమిని విడిచిపెడతామో మనకు తెలియదు. కానీ మనం ఈ భూమిని వదిలిపెట్టే లోపు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్కరు కూడా సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని చెప్పేసి మాటలు నేను మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడ తల్లిగారు ఉన్నారు. మరి ఒక గృహంలో ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో నష్టం. నేను అంటాను ప్రియులారా, ఈ యొక్క గృహ యజమాని అంటే ఒక రైలు ఇంజిన్తో సమానం. ఎందుకని అంటున్నానంటే చూడండి, ఒక రైలు ఇంజిన్ పాడైపోయింది అనుకోండి, పెట్లన్నీ కదులుతాయండి. ఆ పెట్లు బోగీలన్నీ కదలాలంటే అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? రైలు ఇంజిన్ మీద ఆధారపడి ఉంటాయి. నేను అంటాను ఒక గృహ యజమాని ఒక రైలు ఇంజిన్తో సమానం అన్నమాట. ఆ రైలు ఇంజిన్ కనుక పాడైందంటే కనుక ఆ యొక్క బోగీలన్నీ, ఆ బోగీలు అంటే ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మనవలు కావచ్చు. కాబట్టి మరి వారు మరి కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి వారికి ఒక ఆదరణ మాట చివరిగా నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఆ మాట ఏంటంటే ప్రియులారా, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనము, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియో. నేను కూడా ఒకటే చెప్తున్నాను, కపిల్ కానీ ప్రేమి కానీ ఒకటే చెప్తున్నాను, మీకు తండ్రి లేని భౌతికమైన తండ్రి మీకు దూరం అవ్వచ్చేమో, కానీ నేను అంటా ఉన్నాను ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పే వాక్యం ఏంటో, మాట ఏంటో తెలుసా? నేను ఇచ్చే భరోసా ఏంటో తెలుసా ప్రియులారా? మీరు భౌతికమైన తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా పరమ తండ్రి మీకు తోడుగా ఉన్నాడని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే విధవరాండ్రు, ఇప్పుడు మరి మన భర్తను కోల్పోయి ఆమె విధవరాండ్రుగా ఉంది. మరి అటువంటి విధవరాండ్రకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు న్యాయకర్తగా ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మరి తండ్రి లేని వారికి ఇంకా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అదే కనుక మనము చూసినట్లయితే ప్రియులారా, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావని చెప్పేసి అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రేమ కపిల్ అనుకోవచ్చు, మాకు తండ్రి లేడని అనుకోవచ్చు. మీకు భౌతికమైన తండ్రి దూరమైన ఆ యొక్క ఆధ్యాత్మిక తండ్రి, ఆ యొక్క పరమ తండ్రి ఎళ్లవేళలా మీకు తోడుగా ఉంటాడని చెప్పేసి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తే, ఇంకా మరి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, కాబట్టి సమయం సంకుచితంగా ఉంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి విధవరాండను దేవుడు ఆదరించేవాడై ఉన్నాడని మనము 146వ కీర్తనలో కూడా మనము చూస్తాం. నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, మీరు తండ్రి మీకు దూరమైన పరమ తండ్రి మీకు తోడుగా ఉన్నాడు. ఒక భర్త మీకు దూరమైన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి తోడు, అటువంటి నీడ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడుతాడని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఈ కుటుంబానికి ఆదరణ, నెమ్మదిని ప్రభు దయచేయాలని, ఇక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దయచేసినటువంటి అధ్యక్షులైన వారికి పాస్టర్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడా నీకు వందనాలు ప్రభువా. నీ కుమారుణ్ణి నాయన తల్లి గర్భము నుండి ఇంతవరకు కూడా నీ రెక్కల నీడను నాయన నిలిపి నాయన కుటుంబానికి యజమానిగా ఉండడానికి, భార్యకు భర్తగా ఉండడానికి, బిడలకు తండ్రిగా ఉండడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. చాలా చక్కని వ్యక్తి ప్రభువా, మంచి పని కలిగిన వాడు నాయన. అయితే నాయన కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు ప్రభువా. ఏదేమైనా మేమందరం అక్కడ కలుస్తామనే నిరీక్షణ మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ఆయన, నీవు సెలవిస్తున్నావు తండ్రి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణని ఎరిగి శ్రమలలో కూడా అతిశయపడాలని నీవు సెలవిస్తున్నావు తండ్రి. ఆయన ముందుగా వెళ్ళాడు నాయన, తర్వాత మేము కూడా వెళ్ళవలసిన వంతు వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాలి తండ్రి. మేము కూడా ఈ జ్ఞాపకార్థ కూడిక ఎందుకంటే మాకు మేల్కొలుపు కలగడానికే నాయన ఏర్పాటు చేశారు ప్రభువా. కుమారుడు నాయన, మేమందరం కూడా నీ తీర్పులో నిలబడాలి. రక్షణ పొందిన మేము ప్రతి ఒక్కరు కూడా నీ నీ సింహాసనం ముందు నిలబడాలి కనుక మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని ఆదరించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బ్రదర్ ఆనంద్ గారు ఆదరణ మాటలు తెలియచేయాలని వారికి సమయాన్ని అప్పగిస్తాను. దేవుని పేరట అందరికీ వందనాలు. ఆదరణ మాటలు ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో నుంచే మనము చూడవచ్చు. మరణము బైబిల్ గ్రంథము ఎక్కడ కూడా అది వేదనకరమైందని, దుఃఖకరమైందని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలా.
కానీ మనకి ఎందుకు బాధ దుఃఖము అంటే కొంతకాలము మరి మనతో ఉండి మన ఇంట్లో ఒక తండ్రిగా భర్తగా ఉండి మరి మన నుండి వేరైనప్పుడు ఖచ్చితంగా అది బాధే. కానీ బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు. ప్రభునందు నిద్రించిన వారు ప్రభునందులో ఉన్న మరణానికి లోకంలో ఉన్న మరణానికి ఏ సంబంధం లేదు. అసలు ప్రభులో ఉన్న మరణము బైబిల్ స్పష్టం చేస్తుంది. వారు ఎక్కడ లేరు అంతే. వారు ఇక్కడ లేరు అంటే ప్రభు ఏ మాదిరిగా అయితే తిరిగి లేచి మరలా ఆయన్ని మనం చూడబోతున్నామో అదే రీతిగా మనము కూడా రామకృష్ణ గారిని ఖచ్చితంగా మరలా తిరిగి చూడబోతున్నాం. ఇది మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభు వారు చెప్పిన మాట. లోకంలో ఎవరైనా గొప్పవారు చనిపోతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 2 నిమిషాలు మౌనాన్ని వహిస్తారు. ఎందుకు మౌనాన్ని వహిస్తారు అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు కనుక, ఎవరు చూసి వచ్చారు అనే ప్రశ్న మన సమాజంలో ఉంది కనుక వారు దుఃఖించి ఏడుస్తూ మాకు తెలియదని చెప్పలేక మౌనాన్ని వహిస్తారు. బైబిల్ గ్రంథము ఏమాత్రం కూడా మౌనాన్ని వహించమని చెప్పట్లా. నిరీక్షణ ఇతరుల వల్లే మీరు ఉండవద్దు. ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడి ఆయన జీతాన్ని పొందడానికి, ప్రభుని చూడడానికి మనకంటే ఉన్నతమైన స్థలంలో ఆయన ఇప్పుడు ఉన్నారు. అయితే ఈ ఆదరణ ఈ కుటుంబీకులకు సంఘముగా బంధువులుగా మరి వారికి మనం ఇచ్చే ఆదరణ ఏంటంటే మరలా వారిని మనం చూడబోతూ ఉన్నాము. అత్తవారింటికి కూతుర్ని పంపేటప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు. విదేశాలకు విద్యార్థిని పంపేటప్పుడు ఇంట్లో వారు బాధపడతారు. కానీ నిరీక్షణ ఏంటంటే వారిని మరలా మనం చూడబోతున్నాం. బైబిల్ గ్రంథము మరణం గురించి మాట్లాడేటప్పుడు చెప్పే మాటలు ఏంటంటే మరణము విలువైందని పౌలు గారు అంటారు ఆయన భాషలో, మరణము మేలైందని, మరణము నాకు చాలా లాభము, మరణము ధన్యత అని చెప్పబడింది తప్ప ప్రభు నందు నిద్రించే వారు ఎన్నడూ కూడా అది బాధాకరమని అది దుఃఖకరమని చాలామంది అనుకుంటారు. వయసు 2 రోజుల కిందట నాతో పాటు ఒరిస్సాలో పరిచయం చేసే ఒక వ్యక్తిని ఆయన చంపబడ్డాడు. ఆయన వయసు చాలా చిన్నదే. అందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే అరే 30 సంవత్సరాలే కదా, చిన్న వయసే కదా. బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద దేవుడు మనల్ని పంపించినప్పుడే ఎన్ని సంవత్సరాలు ఉండాలో కూడా లెక్కించబడిందన్న మాట ఉంది. సో యాక్సిడెంట్స్ ఏమి ఉండవు, అన్నీ కూడా దేవుని ప్రణాళిక చేత ఆయన పంపిస్తాడు, ఆయన మరలా తీసుకుంటాడు తప్ప ఎన్నడూ కూడా ఈ మరణం అనేది సడన్గా ఉండదు. మనకు సడన్ కావచ్చు, కానీ దేవుడు ఇక్కడ పంపించినప్పుడే ఆయన లెక్కించాడు. విషయం తెలుసా, చాలామంది అంటారు అయ్యో దేవుడు అంత త్వరగా తీసుకున్నాడే, అన్యాయస్తుడా. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవునికి ఉన్న మాట ఏంటో తెలుసా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు. మరి వారి కుటుంబానికి ఆదరణ మరి దేవుడే ఇస్తాడు. బైబిల్ చెప్తుంది మరి ఆయనే నీ దేవుడిని యెహోవా నీకు భర్త అయి ఉంటాడని. మరి ఇందాకే వాక్యం చదువుకున్నాం, నీకు తల్లిదండ్రులుగా ఆయనే ఉంటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో మరణము అయితే మనం దుఃఖిస్తాం దేని బట్టి అంటే కొంతకాలము మరి వారితో ఉన్నాము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వారు దూరం అవటం మనకు బాధే. కానీ నిరీక్షణ లేని వారి వల్లే మనం బాధపడకూడదు. బైబిల్ మరణం గురించి మేలే అని చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 పౌలు గారు చెప్తారు అది మేలు, అది నాకు ఇష్టం, నాకు దీవెన. బైబిల్ గ్రంథం ఎన్నడూ కూడా మరణము లోకంలో నిరీక్షణ లేని వారి వల్లే బాధపడేవారు మనం కాము. వారిని మరలా తిరిగి మనం చూడబోతున్నాం. ఇదే మనకి ఇవ్వబడిన నిరీక్షణ. ప్రభువారు మరలా తిరిగి వచ్చి ఒక చిన్న ఉపమానాన్ని ఇస్తాను మీకు. నేను టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు ఒక వ్యక్తికి లైఫ్ జాకెట్ ఉంది, ఇంకొక వ్యక్తికి లైఫ్ జాకెట్ లేదు. ఆ లైఫ్ జాకెట్ ఉన్న వ్యక్తి లేని వ్యక్తిని అడుగుతున్నాడు, నువ్వు రక్షణ పొందావు అని అడిగాడు. రక్షణ మునిగిపోతుంటే నాకు రక్షణ ఏంటన్నాడు. నేను రక్షణ పొందాను, నా లైఫ్ జాకెట్ నువ్వు తీసుకో అని చెప్పి ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తి తర్వాత జాన్ హార్పర్, ఆ వ్యక్తి పేరు, తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, ఇలా నాకు రక్షణ లేదని నాకు ఈ లైఫ్ జాకెట్ ఇచ్చాడు. రక్షణ పొందిన వారు అంత సంతోషంగా ఆనందముగా నిరీక్షణ కలిగి వారు వెళ్ళిపోతారు. జార్జ్ మ్యూలర్ అనే వ్యక్తి ఒక గొప్ప దైవజనుడు, భార్య చనిపోతే భార్య యొక్క కార్యక్రమాన్ని అంతటిని అద్దె జరిగించి పెట్టేసేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి నా ప్రియ నా భార్య ఐ విల్ సీ యూ సూన్ అని చెప్పి బాక్స్కి తాళం వేశాడు. దయచేసి గమనించండి, బైబిల్ ఇచ్చే నిరీక్షణ లోకంలో ఎక్కడో కూడా సత్యం దొరకదు కనుక వారు మౌనంగా ఉంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ప్రభువారు తిరిగి లేచి చెబుతున్నారు. అందుకనే మనం తెలిసి తెలియని వారు మాటలు ఏ విషయంలో నమ్మం, కానీ
బైబిల్ గ్రంథము మరణం గురించి ఒకే ఒక వ్యక్తి మాట్లాడతాడు. అది ఎవరంటే యేసు ప్రభు వారు, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి. అందుకని ఆయన మనం నమ్మే ఇక్కడ ఈ ఆదరణ మాట్లాడినంటే ఆయనను మరలా మనము తిరిగి చూడబోతున్నాము. త్వరగా మరలా ఆయన చూడబోతున్నాం, ముందు వెనకాల అంతే. సో అంచేత బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్న గొప్ప దీవెన ఏంటంటే, మరి రామకృష్ణ గారు ఆయన రివార్డ్ పొందుకోవడానికి పరలోక రాజ్యానికి, ఆయన జీతం తీసుకోవడానికి వెళ్ళారు. పరలోక రాజ్యానికి ప్రభువుని చూడటానికి ఆయన వెళ్ళారు. మహిమ ప్రదేశంలోకి వెళ్ళారు. ఇక మీదట ఈ భూమి మీద కష్టాలు, శ్రమలు, మరి ఇక్కడ ఉన్నంతకాలము కొంతకాలము అనారోగ్యంతో జీవించారు. ఇక మీదట అనారోగ్యం ఉండదు. ఆయన అక్షయమైన శరీరాన్ని పొంది పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిలో ఆయన చక్కగా ప్రభువుతో పాటు ఇంకా ఇక్కడికంటే ఉన్నతమైన స్థానంలో ఆయన ఉన్నారు. సో అది మనం గ్రహించి, మరి విశ్వాసముగా దాన్ని మనం గ్రహించి, మరి కుటుంబం ఒక చిన్న వాక్యాన్ని నేను చదువుతాను మొదటి రాజుల గ్రంథంలో నుంచి. మరి కుటుంబానికి మరి ఈ మొదటి రాజుల గ్రంథంలో దావీదు మరి సొలొమోనుకి చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజులు 2వ అధ్యాయము, మొదటి రాజులు 2వ అధ్యాయంలో మరి ఇది విడిచిపెట్టబడిన కుటుంబానికి చూడండి. సొలొమోను, దావీదు చనిపోబోతున్నాడు, కొద్ది రోజుల్లో చనిపోబోతుండగా సొలొమోను పిలిచి ఈ మాటలు చెప్పాడు. చూడండి, ఈరోజు ఇదే మాటలు మరి దేవుడు విడిచిపెట్టబడిన కుటుంబానికి కూడా చెబుతూ, దావీదునకు మరణకాలము సమీపంగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. సో ఈరోజు మరి కుటుంబానికి దేవుడు ఇస్తున్న మాట చూడండి. నీ దేవుడిని యెహోవా అప్పగింపబడిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజు సింహాసనసీనుడై ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసి మాటలు స్థిరపరచును. సో మరి కుటుంబీకులకు దేవుడు ఇస్తున్న మాటలు ఏంటంటే, మరి ఆయన బాధ్యతను ముగించుకుని ప్రభు వారిని తీసుకున్నారు. మరలా వారిని మనం చూడబోతున్నాం. మరి కుటుంబీకులు ఆయన వలె మరి రక్షణ పొంది ఉన్నారు. మరి ఇంకనూ దేవునిలో బలపడాలని ఇందాక దేవుని సేవకులు చెప్పినట్టుగా మరి ఆయన నిత్య విశ్రాంతిలోనికి మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆయన. ఇంకా మనమే ఈ యొక్క బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంకా ఆయన మనం చూసి బాధపడుతున్నారు. ఇంకా ఆయనే మనకంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆయన ఉంచారు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నారు, విశ్రాంతిలో ఆయన ఉన్నారు, నెమ్మదిలో ఉన్నారు. అయితే మరి మనందరి గురించి కూడా ఒకరోజు ఇలాంటి మీటింగ్ పెడతారు. మనమేమి అతిథులం కాము. రేపొద్దున మన గురించి కూడా ఇలాంటి ఆదరణ కూడా జరుగుతుంది. అయితే మరి దేవుడు అంటున్నాడు, ఇందాక చదివినట్టుగా నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. మరి మన్నయింది ఆత్మ దేవుని యొద్దకు చేరాలి అంటే మరి క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. మరి అట్లాంటి ధన్యత ఆయన పొందుకున్నారు. అట్లాంటి మేలులోకి ఆయన వెళ్ళడం జరిగింది. మరి ఆయన మనకి ఇచ్చే సలహా ఏంటో తెలుసా? పైనుంచి ఒక్క సలహా ఇవ్వాలంటే మీరు కూడా నా దగ్గర రావాలి. అదే ఆయన కోరిక. గుర్తుందా? ధనవంతుడు ఏమన్నాడో, వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను వెళ్ళి చెప్తాను. ఒకవేళ పైన వ్యక్తి ఇక్కడికి వచ్చి మనకు ఒక మాట చెప్పాలి అంటే మీరు నా దగ్గరికి రావాలి. అది ఆయన చెప్పే మాట. దేవుడి మాటలు దీవించిన కాక. మరి సోదరులు ఆనంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అబ్రహాం గారు కూడా ఉన్నారు. వారు కూడా ఒక 5 నిమిషాలు ఆదరణకరమైన మాటలు కుటుంబానికి తెలియచేయాలని వారిని కోరుచున్నాం. ఈ ఆదరణ కూడికి అధ్యక్షత వహించిన దైవజనులకు, అలాగే దేశంలో కఠినమైన ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఆనంద్ గారికి, అలాగే బంధువులైన సేవకుల వారికి, కుటుంబీకులకి అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు చెప్పినట్టుగా మరణము వేదకరమైనది కాదు, దుఃఖమైనదని ఎక్కడా చెప్పలేదు. మరి ఫిలిప్పి 1:21లో పౌలు భక్తుడు నా మట్టుకు బతుకుట క్రీస్తే, మరణమైతే లాభం అని చెప్పాడు. అలాగే ఆయన అదే 1 ఫిలిప్పి రాష్ట్ర పత్రికలో 1:23లో ఆయన మరలా ఏం చెప్పాడంటే, ఎడలిపోయి క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ, అలాగ ఉండిన ఎలా నాకు మేలు అంటున్నాడు. మరణము
మేలైనది, లాభమైనది అని చెప్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో 14:13లో ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అంటున్నారు. కీర్తన 116:15లో యెహోవా భక్తుల మరణము విలువైనది, దేవునికి ఆయనకి విలువైనది అంట. యెహోవా భక్తుల మరణం ఆయనకి విలువైనది అంటున్నాడు. మరి కళా రామకృష్ణ గారు ఆయన యందు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం పొంది, మరి నీతిగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నారు కాబట్టి ఆయన మృతి పొందడం ఎవరు కూడా విచారించవలసిన పని లేదు. అలాగే ఇంకో మాట కూడా ఏం చెప్తున్నారంటే, జానైన ప్రసంగి 4:2 అంటున్నాడు, ఇప్పుడు జీవించిన వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారు ధన్యులు అనుకుంటుని అంటున్నాడు. అంటే మనకంటే ముందు చనిపోయిన వారే ధన్యులని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా వారు ఎక్కడ ఉన్నారు అని అంటే మనం దుఃఖించవలసిన పని లేదు. ఫిలిప్పీ పత్రిక 3:23లో ఆయన మహిమ శరీరముతో, ఆయన స్వరూపమైన శరీరంతో మార్చుకొని ఆయన దగ్గర ఉన్నాడు. మత్తయి సువార్త 8:11 కొందరు తూర్పు వైపు నుండి, కొందరు పడమటి వైపు నుండి, మరి అబ్రహాముతో కూడాను, అలాగే ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకంలో ఉన్నారు. రామకృష్ణ గారు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? పరలోకంలో అబ్రహాం గారితో, ఇస్సాకు గారితో, యాకోబు గారితో ఉన్నారు. కాబట్టి మరి మనం విచారించవలసిన పని లేదు. అందరం చనిపోతాం. మరణము రానివారు ఎవరూ ఉండరు. మనం ఏంటంటే ఈ యాత్ర అంతా కూడా, మనిషి జీవితం అంతా కూడా తల్లి గర్భంలో నుండి భూగర్భంలోనికి ప్రయాణం చేయడమే. ఈ ప్రయాణంలో ఇంకా మనం ఉన్నాము. మరి ఆనంద్ గారు చెప్పినట్టు మనకే కూడా ఒక రోజుని ఇలాంటి కొడుకులు పెడతారు. కాబట్టి దేవుని యందు మృతి పొందిన వారు ధన్యులు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొంది ప్రతి ఒక్కరు కూడా మరి నిరీక్షణ కలిగి, నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడితో ఉంటాను అనే రీతిలో జీవించాలని నేను మనవి చేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియపరుచుకొని నేను ముగిస్తాను. ఇంతవరకు దైవజనులు కొన్ని ఆదరణకరమైన మాటలు, కుటుంబీకులు మరి ఆదరణ కూడిన వాక్కులు కూడా తెలియచేశారు. ముఖ్యంగా కృష్ణ నాకు చాలా అనుబంధం కలిగిన వ్యక్తి. తను మా గృహం కట్టేటప్పుడు ఆ తాపి మేస్త్రి తీసుకొచ్చాడు. తనని తీసుకొచ్చి, ఈయన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడని అంటే ముందు నేను అపోజ్ చేశాను, ఇతనేం చేస్తాడులే అని. తర్వాత మరి ఆయన యొక్క పనితనం చూసి మొత్తం మా చర్చ్ అన్నీ ఏ పని ఉన్నా తనే చేయాలి, తనే మరి చేస్తేనే మేము సంతృప్తి పడేవాళ్ళం. చాలామంది మా సంఘంలో ఉన్న ఎలక్ట్రీషియన్ కుర్రోళ్ళు అనేవారు, ఆ కృష్ణ తప్పితే ఈయనకి ఎవరు పని చేయరండి అని అంటూ ఉండేవారు. అలాగే నేను గృహానికి రావటం ద్వారా వీళ్ళంతా కూడా చాలా ఆత్మీయంగా ప్రభువునందు మంచి పరిచయం కలిగిన కుటుంబమే కుటుంబం. అలాగే దేవి, అలాగే కుమారులిద్దరూ, కుమార్తె, మరి ఏ కార్యక్రమాల్లో అయినా మేము పాల్గొనడం ఇవన్నీ కూడా మామూలు. ఏదేమైనా ముఖ్యంగా మరి దేవి ప్రభునందు ఇంకా ముందుకు సాగాలని నేను తెలియచేస్తున్నాను. కుమారులిద్దరూ కూడా కపిలు, ప్రేము. రమ్య రక్షణ పొందింది. రమ్యకు వివాహ సమయంలో నేను బాప్తిస్మం ఇచ్చాను. మరి కుమారులిద్దరూ కూడా రక్షణ పొందాలి. మరి పొందారలేదు తెలియదు నాకు, కానీ వారిద్దరు కూడా ప్రభు మార్గంలో నడవాలని నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే కాలము, రోజులు, దినాలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు, గడ్డి వంటి వారు,
బుడగ వంటి వారని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి కనుక ప్రియులారా, ఇంత తొందరగా చనిపోతాడని నేను మాత్రం ఊహించలేదు. ఊహించకుండానే తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్రియులారా, చివరి దినాల్లో నేను 3 రోజుల ముందు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళగానే నన్ను చూడలేదు, కానీ కళ్ళు తెరవలేదు. కానీ పాస్టర్ గారు వచ్చారనగానే ఇలాగ నమస్కారం చేసి చాలా దుఃఖించాడు. అంత బాధలు ఉండి కూడా సర్వసాధారణంగా నాతో కొద్దిసేపు మాట్లాడితేనే కానీ మరి ఆ వ్యక్తి ఉండేవాడు కాదు. ఏదేమైనా ప్రియులారా, తన జీవితయాత్ర అంత తొందరగా ముగించబడుతుందని నేనెప్పుడు కూడా ఊహించలేదు. ప్రియులారా, దేవుని యొక్క భక్తులు తెలియచేస్తున్నారు, ఎవ్రీ మ్యాన్ షుడ్ డెత్ ఈజ్ ఇన్విటబుల్, ఇన్ క్రిస్టియన్ డెత్ ఈజ్ ఇన్వైటబుల్. ప్రతి ఒక్క మనుషునికి మరణం అనేది తప్పనిసరి. మరణం అనేది ఒక ఆహ్వానం లాంటిది. దేవుడు తనకు ఆహ్వానాన్ని ఇచ్చాడు, వెళ్ళారు. ఒక పెళ్ళికి ఆహ్వానిస్తే వెళ్తాం, ఏదైనా ఒక మంచి ఫంక్షన్కి ఆహ్వానిస్తే వెళ్తాం. కానీ ఆహ్వానం తనకు ముందుగానే వచ్చేసింది. ప్రియులారా, వెళ్ళిపోయాడు. ఏదేమైనా కుటుంబంలో ఉన్న ఈ బిడ్డలు ప్రభువును కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవుని యొక్క కృపను పొందుకోవాలని నేను తెలియచేస్తున్నాను. మరి రక్షణ పొందావయ్యా అంటే పొందానేనని చెప్పేవాడు. ఒక్కొక్కసారి అనేవాడు నేను బైబిల్ అంతా చదివేశాను అనేవాడు. అప్పుడు నేను అనేవాడు పలానా మరి వాక్యానికి అర్థం ఏంటని చెప్తే పాస్టర్ గారు మీకే తెలుసండి అనేవాడు. అయితే ప్రియులారా, గనుక చక్కని వ్యక్తిని నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలను. మరి ఒకవేళ ఏదైనా కోపపడినా కానీ ఎప్పుడు కూడా కోపపడిన వ్యక్తి కాదు. ఒకవేళ కోపం వస్తే వెళ్ళిపోయేవాడు. అలాంటి వ్యక్తి, చక్కని వ్యక్తి. మరి కృష్ణ అనడమే మాకు అలవాటు. రామకృష్ణ అనేది పూర్తి పేరు అనుకోండి. కనుక ఏదేమైనా ఒకవేళ మా ఇంటిలో పని లేనప్పుడు కొన్ని దినాలు ఇక్కడ రాకపోతే ఏమైపోయారండి బాబు, నాకు అసలు కనబడలేదు, మీరు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి అనుబంధము, చక్కటి సంబంధము కలిగిన వ్యక్తి కృష్ణ. అలాగే దేవి కూడా తన కుటుంబ పరిస్థితులు దైవజనులుగా మాకు కొన్ని చెప్తూ ఉండేది. ఏదేమైనా ప్రార్థన చేద్దామమ్మా, దేవుడే కుమారుని మారుస్తాడు అని కూడా తెలియజేయటం జరిగింది. చివరి దినాలలో మొన్న చిన్న సాక్ష్యం చెప్పింది దేవి. అమ్మా, నీకు నేను ఇబ్బంది కలిగించాను కదా, ఇక నేను అలాగ ఉండను అని కూడా తన ఒప్పుకోలను కూడా తెలియచేసినట్టుగా సహోదరి చెప్పింది. ఏదేమైనా చాలా బాధాకరం. వారికి ఉన్న దుఃఖం మనకు ఉండకపోవచ్చు, వారికి ఉన్న ఇబ్బంది మనకు ఉండకపోవచ్చు. కానీ ప్రతి మనుష్యుడు ఏదో ఒక దినమున చనిపోవాలి. కనుక చనిపోకముందు మనం ఏమై ఉన్నాం? చనిపోకముందు దేవునికి ఇష్టంగా ఉన్నామా? లోకంలో అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. అయితే ప్రియులరా, క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. మరలా మన ప్రియులను మనము చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి నిరీక్షణ మనకుంది ప్రియులరా. గనుక మరలా మన ప్రియులను మనము అక్కడ చూస్తామనే నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది ప్రియులరా. అందుకంటాడు, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. లోకంలో అనేక మంది చనిపోతున్నారు, గొప్ప గొప్పవారు చనిపోతున్నారు, పేరెన్నిక గన్నవారు చనిపోతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోకముందు ఏమై ఉన్నావు? అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన చనిపోయే ముందు తన వైద్యులందరినీ పిలిచి, నన్ను కొన్ని రోజులు బ్రతికిస్తే నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడట. అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటే కొన్ని కోట్ల డబ్బు. బ్రతికించడానికి ఎవరికి అర్హత ఉంది? దేవునికి మాత్రమే అర్హత ఉంది ప్రియులరా. గనుక అంత గొప్పవాడు కూడా ఒకానొక దినమున మరణించాడు. ఒక చిన్న దోమ కాటు ద్వారా అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మనుష్యుడు ఎంత ఘనతకెక్కినా కానీ నిలవజాలడని ప్రభువు తన లేఖనము ద్వారా తెలియచేస్తుంది. అందుకే భక్తుడన్నాడు, డెత్ ఈజ్ నాట్ పనిష్మెంట్ టు మెన్, ఇట్ ఈస్ ప్రమోషన్ టు గ్లోరీ. ప్రతి మనుషునికి మరణం అనేది శిక్ష కాదు, కానీ మహిమ నగరికి వెళ్ళడానికి ఒక మార్గమైనది, ఒక ప్రమోషన్ లాంటిది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం గురించి ఎవరు చింతించని అవసరం లేదు. మరణం గురించి ఏమాత్రం అభ్యంతర పడనవసరం లేదు. అందుకే యెషయా మహాభక్తుడు అంటాడు, ఏమని అంటాడంటే, మరి మంచివారట మొదటగా వెళ్ళిపోతారట,
గనుక దేవుణ్ణి ఎరిగి ఈ లోకంలో తన జీవితయాత్రను ముగించుకున్నాడు. నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేవాడు అంటే క్రిస్మస్కి ఒకసారి వచ్చేవాడు, జనవరి 1కి ఒకసారి వచ్చేవాడు. నేను బలవంతంగా ఫోన్ చేసి మరీ రమ్మనేవాడిని, అప్పుడైనా వీళ్ళు కలుస్తూ ఉంటారని. కనుక కుమారుడు తండ్రి కూడా ఇద్దరు వచ్చేవారు, మాతో కలిసి ఆనందించేవారు ప్రియులరా. గనుక ఏదేమైనా దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నాయి. ఎన్ని దినాములు బ్రతికామనేది కాదు, ఎన్ని దినాలు ప్రభువుతో మనము జీవించాం, ఎన్ని దినాలు ప్రభువు కొరకు మనము శ్రమించాం, ఎన్ని దినాలు ప్రభువుతో మనం గడిపాం. చాలామంది ప్రభుత్వం మాకు ఇవ్వలేదు, అది మాకు ఇవ్వలేదు, దేవుడు మాకు ఏమి ఇచ్చాడేంట్లే అంటూ ఉంటారు. అసలు ప్రభువుకి నీవేమిచ్చావు? అది చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చావా? నీవు మరి కలిగి ఉన్న ప్రతిదీ కూడా ప్రభువుకి నువ్వు సమర్పించగలిగావా? అది ప్రభు అడుగుతున్నాడు ప్రియులరా. అందుకంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, చివరగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకున్నా. మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో తెలుసా? బొంబాయిలో అంబానీ ఫ్యామిలీస్ ఉన్నారు కదండి, ఆయన కుమారుడికి చాలా ఘనంగా జరిగించాడు వివాహం, ప్రీ వెడ్డింగ్ జరిగించాడు. అనంత్ అంబానీ చెప్పిన మాట ఒకటి, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. ఏంటి, కోట్లున్నాయి, వారు ఆజ్ఞాపిస్తే ఏదైనా వస్తుంది, వారు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలరు వాళ్ళు. కానీ మరణం ఎవరి చేతిలో ఉంది ప్రియులరా? దేవుని చేతిలో ఉంది. మరణించకముందు ఏమై ఉన్నావు? అందుకంటాడు, లాజరును ఉద్దేశించి అంటాడు, ఈ లాజరు చనిపోలేదు కానీ నిద్రించుచున్నాడు. ఇప్పుడు నిద్రలో ఉన్నాం మనం. ప్రభుక్రీస్తు వారు కడబోర ధ్వని మ్రోగినప్పుడు ఆయన ఈ యొక్క మధ్యాకాశం నుండి వచ్చినప్పుడు మనమందరం ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. లోకంలో ఉన్న ఆయన్ని విలువైనవి అనుకుంటాం. మనకున్న ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు, బంగారము ఇవన్నీ కూడా విలువైన, ఏది విలువైనది కాదు. ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టాలి ప్రియులారా. చివరిగా మనము ధరించే వస్త్రాలు కూడా మనకు వేస్తారో వెయ్యరో తెలియదు. కనుక ప్రియులారా, అంత గొప్పవాళ్ళు కూడా ఏమంటున్నారో తెలుసా? మరణం అనేది మా చేతిలో లేదు. మరణము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది ప్రియులారా. అంటే మరణించక ముందు దేవునికి ఇష్టలుగా ఉండాలి. చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు, మరి రకరకాల యాత్రలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా మరి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అది కాదు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సర్వశక్తుడైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యమునిచ్చే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే నీవు మరణము నుండి జీవంలోనికి వెళ్ళడానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రియులారా. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత మెతుషెల ఇందాక చదువుకున్నాం కదా, 969 సంవత్సరాలు. ఇంకా హనోకు, తర్వాత భక్తులైన వారందరూ కూడా ఇంకా తగ్గింది, లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అబ్రహాం మరి మోషే ప్రార్థన ప్రకారం 120 సంవత్సరాలు ఇంకా తగ్గిపోయి 70-80 సంవత్సరాలు అయిపోయింది ప్రియులారా. అందుకంటాడు, ప్రభువా తరతరములకు యుగయుగములకు నివాస స్థలము నీవే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు ప్రియులారా. నరులను పిలుస్తున్నాడు ఆయన. ఏమని? తిరిగి రండి, తిరిగి రండి. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ప్రభువు దగ్గరకు చేరాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది కొనుక్కుంటే రాదండి. రక్షణ అనేది లేకపోతే విశ్వాసం అనేది మామూలుగా ఎక్కడైనా మనకు దొరికేది కాదండి. దేవుని సన్నిధిలో దొరికేది. ప్రభువునందు మృతులైన వారు ధన్యులని లేఖనాలు తెలియచేస్తున్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇంత గొప్పగా బ్రతికినా కానీ చివరకు వారి ఒక జీవితంలో ఒక దినం కూడా పూర్తవలేనట్టుగా బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఏంటో తెలుసా? 930 సంవత్సరాలు, 960 సంవత్సరాలు, 69 సంవత్సరాలు బ్రతికినా కానీ ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 దినములు. ఒక్క దినము అంటే 1000 దినాలు ఎవరు రీచ్ అవ్వలేదు ప్రియమైన, అంటే ఒక్క దినము గడపలేదు ప్రియులరా. గనుక ఏదేమైనా చూసిన భక్తులందరినీ మనం చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్న దావీదు మహాభక్తుడు అంటాడు, నేను కూడా లోకులు పోయే మార్గంలో నేను పోవచ్చున్నాను. ప్రియులారా, ఇది అద్దెలోకం, కేవలము ఈ మట్టి లోకంలో మనం ఉన్నాం. దీనికోసం ఎంత ఎగిరెగిరి పడతాం, అది అంటాం, అది నాది, ఇది నాది, ఇది నాది.
పొద్దున్నే లేచి కాకులు అంటాయట, కావు కావు అంటాయట. ఏమంటాయండి? కాకులు కావు కావు అని బట్టి ఇంకేమంటాయి అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఓ మనుష్యుడా, నేను లేచాను, నేను నా ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఇవన్నీ ఏవి నీవు కావని ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. నీవు సంపాదించుకున్న ఆస్తి కానీ, అంతస్తు కానీ, ఐశ్వర్యం కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏవి నీవు కావు. మరణం అనేది నీతి అనేది మరణం నుండి రక్షిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనులైన వారు అనేక మంది, జూలియస్ సీజర్ అనే రాజు, ఆయన చనిపోయి ఆయన అనేక మందిని చంపివేసి తమ యొక్క వస్త్రాన్ని ఆ రక్తంలో ఉతుక్కున్నాడట. ఆయనను అతని కక్ష తీరలేదు. ప్రియులరా, గనుక ఏది మనకు స్థిరమైనది కాదు. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రహాం గారిని అనేక మంది వీళ్ళు అడిగారట, అయ్యా మీరు చనిపోతే మాకు ఆదరణ ఏంటి? మీరు చనిపోతే, ఈ లోకం విడిచి వెళ్ళిపోతే మాకు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అంటే ఏమి లేదు, ఆయన చాలా సింపుల్గా చెప్పాడట, నేను ఇప్పుడున్నాను, ఈ అడ్రస్ ఎక్కడుంది, నా అడ్రస్ విల్ చేంజ్. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుందంటే, ఆయన అడ్రస్సు మరి దేవుని యొక్క ఆ నిత్య కృపలో ఉంది. ప్రియులారా, అలాగే మనం కూడా మన అడ్రస్ మారుతుంది. ఒకవేళ ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మరి ఎంతో చక్కగా కుటుంబాన్ని మనం నడిపించుకుంటాం, కుటుంబాన్ని ఆదరిస్తూ ఉంటాం. ప్రియులారా, గనుక ఈ ఆదరించబడిన కుటుంబము ప్రభువు యొక్క కృపలో నడవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నీ జీవితంలో చూసినట్లయితే నీవు రక్షణ పొంది పరలోకం వెళ్ళి నీ కుటుంబంలో ఎవరు వెళ్ళకపోయినా అది నీకు బాధాకరమే. దాని గురించి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ప్రియులారా, కనుక నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని కొరకు నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేయాలి. నీ కుటుంబం సిద్ధపాటు అయినప్పుడు ఇతరుల గురించి నీవు ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్న వారందరి గురించి నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ భారము నీ మీద ఉండదు. ప్రియులారా, పూర్వం మరి చనిపోయినప్పుడు కొన్ని అనాగరిక తెగలవారు ఏం చేసేవారంటే చనిపోయినప్పుడు నవ్వేవారట, పుట్టినప్పుడు ఏడ్చేవారట. ఎందుకు పుట్టినప్పుడు ఏడవాలి? మనమైతే ఏం చేస్తాం? పుట్టగానే చాలా సంతోషిస్తాం, ఆర్భాటంగా మంచి ఫంక్షన్ చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఎందుకు పుట్టావురా బాబు? నీ పుట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఎన్నో బాధలు అనుభవించాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఎందుకు పుట్టావురా? చనిపోయినప్పుడు హాయిగా నవ్వేవారట. ఇక నీకు ఏ ఇబ్బంది, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏది లేదు. కనుక ఇక నువ్వు హాయిగా వెళ్ళిపోయావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినమున ఇక్కడ ఉన్న మనము కూడా ఒకానొక దినమున మనము కూడా ప్రయాణం చేయాలి. అందుకంటాడు, మీరు ఈ లోకంలో యాత్రికులను పరదేశులై ఉన్నారు. వీఆర్ పిల్గ్రిమ్స్ అండ్ స్ట్రేంజర్స్. మనం యాత్ర చేస్తున్నాం. ఎన్ని దినాలండి? అయితే 70 లేకపోతే 80 సంవత్సరాలు ఉంటున్నారండి. చాలామంది ఫ్లెక్సీలు, యవనస్తులు అనేక మంది కూలిపోతున్నారు, అనేక మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అప్పుడే అయిపోయిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్ను ఇవ్వాలంటే దేవుని చేతిలో ఉన్నది. ప్రియులారా, గనుక ఈ లోకం వట్టిది, ఈ లోకం మట్టిది, ఈ లోకము దేనికి పనికిరానిది. గనుక ప్రభువు కొరకు నీవు సిద్ధపడాలి. ప్రభు యొక్క నిత్య కృపలో నడిపించబడాలి. దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు నీవు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది ఏదో ఒక దినమున మనుష్యుని వెంబడిస్తుంది. ప్రియులారా, అందుకే ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఏమన్నాడంటే మరణానికి మర్యాద లేదండి అన్నాడు. ఏంటండి? మరణానికి మర్యాద లేదు. గొప్పవాడిని పిలుస్తుంది, మామూలు వాడిని పిలుస్తుంది, ఒక పేదవాడిని పిలుస్తుంది, లేకపోతే ఇంకా ఇంచుమించు మరి ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న భిక్షగాడిని కూడా పిలుస్తుంది మరణము. అందుకంటాడు, మరణము మన కిటికీలకుండా ఎక్కుతుందట. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు కరోనా వచ్చింది. ఈ కరోనా సమయంలో పరిస్థితులన్నీ మనకు తెలుసు. చాలామంది సమాధి చేయబడకుండానే విసిరివేయబడ్డారు. ప్రియులారా, చాలామంది సరైన అంత్యక్రియలు చేయకుండానే వారిని పూడ్చిపెట్టారు. ఇంతటి భయంకరమైన దినం దీనితో అవ్వలేదండి, ఇంకా ఉంది. కరువులు, తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ రాబోయే దినాల్లో వస్తాయి, తప్పక వస్తూ ఉన్నాయి. యుద్ధాలు మనం చూస్తున్నాం, భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని పాట ఉంది కదా, అందరు పాడదాం. పరలోకము నా దేశము, పరదేశిని నెల మాయలోకమేగా నేను యాత్రికుడను.
పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఇహలోక బంధాలు, ఇహలోకమైన సంబంధాలు ఇవన్నీ ఒకానొక దినమున మనం విడిచి వెళ్తాయి ప్రియులరా. దేవి మొన్న ఒక మాట చెప్పింది. వాళ్ళ కుమార్తెకి మంచం కొనాలనుకున్నారట. అప్పుడు అన్నాడట, నేను పాస్టర్ గారు వెళ్ళి ముందు చూసి వచ్చేస్తాం, తర్వాత మనం అందరం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుని వద్దాం. అంటే ఎంత అభిమానము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అభిమానం అంటే, అభిమానం ఎక్కడి నుండి వస్తుంది? తన హృదయంలో నుండి వస్తుంది. ఆ దినమున నేను చూడడానికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరవలేదు, కానీ తెరవడానికి మార్గం లేదు, కానీ ఆ కళ్ళు నుండి నీళ్లు చాలా ఉబికి వచ్చినాయి ప్రియులరా. కనుక అంత ప్రేమ కలిగిన వాడు, అంత చక్కని వ్యక్తి. పాస్టర్ గారు నేను వెళ్ళి చూసొస్తాం, తర్వాత మనం అందరం వెళదామని చెప్పాడు. చక్కని మనస్సు కలిగిన వాడు, పని నెంబర్ 1 అన్నమాట. ఒకసారి పని చేశాడంటే ఇక పని ఎవరు పేరు పెట్టడానికి లేదు. నేను చాలాసార్లు అనేక మంది ఎలక్ట్రీషియన్స్ పిలుస్తూ ఉంటాను. అసలు ఆ యొక్క మరి అక్కడ లోపం ఎక్కడుందో తెలియదు చాలామందికి. అది అంటారు, ఇది అంటారు. అదే కృష్ణను తీసుకువెళ్తే అదంతా పరిశీలించి లోపం ఎక్కడ ఉంది సార్, ఇదంతా చేసేద్దాం అని చేసేవాడు. ఒక సొంత వాడులాగా, ఒక చక్కని అనుబంధం కలిగిన వాడుగా. కనుక కొన్ని దినాలు కనబడకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారని బాబు కనపడలేదండి, పాస్టర్ గారు వచ్చారని కూడా ఇంటికాడ అడిగేవాడట. అంత చక్కని వ్యక్తి. అయితే మన మధ్యలో లేడు ప్రియులారా, మనం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. అందుకే ఎలాగూ తీర్చబడాలి మానవుడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, కయ్యను హెబేలు కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తర్వాత హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక అలాగే నోవాహును చూసినట్లయితే, నోవాహు తన ఇంటి వారందరి కొరకు రక్షణని వాడును సిద్ధపాటు చేశాడు. అబ్రహాం అయితే ఆ పునాదులు గల పట్టణం కోసము ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం దేనికోసం చూస్తున్నాం? చాలాసార్లు యవనస్తులను అడిగితే అంటూ ఉంటారు, ఇంకా మాకు సమయం ఉందండి, ఇంకా చాలా సమయం ఏమో చేయాలండి, అనుభవించాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం పోనివ్వకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాగ చెప్పాలంటే ఈ కుటుంబం గురించి అనేకమైన మాటలు చెప్పొచ్చు. బైబిల్ గ్రంథములు అనేక మాటలు మనకున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక కింద మనం చదువుకున్నాం. భూమి మీద నివాసమైన ఈ గుడారము శిథిలమైపోతుంది, దేవుని చేత కట్టబడిన ఆ నివాసంలోనికి మనము చేరవలసిన వారమైనాం. ఈ ఉదయకాలము ప్రియ సహోదరి సహోదరులరా, నేను దేవికి ఒకటే చెప్తున్నాను, అమ్మా నీ భర్త ఒకవేళ ఈ లోకంలో లేకపోయినా మనందరికీ భర్త అయిన యేసు ప్రభు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కడికి భర్త అయి ఉన్నాడు. ఆయన వరుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు. కనుక దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవునిలో నివసించాలి. నీవును నీ ఇంటి వారందరూ కూడా దీవించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి. దేవుని యొక్క కృప కొరకు నీ కుటుంబం కూడా కనిపెట్టాలి. ఒకవేళ చనిపోయినా ఆయన దగ్గరకు మనం వెళ్తాం తప్ప మన దగ్గరకు ఆయన రాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, లాజరు నిద్రించాడు, ఒకానొక దినమున లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా నిద్రిస్తాం. ప్రభు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు మనమందరము లేచి ఆ కడబూర ధ్వనిని ఎదుర్కొని ఆయనతో పాటు ఎత్తబడాలి. ఏం చేయాలమ్మా? ఎత్తబడాలి ప్రియులారా. గనుక ఒకళ్ళు విడవబడితే ఎన్ని శ్రమలు ఉంటాయో బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఒక ఆయన అన్నాడు, ఎత్తబడిన వారికి పప్పలట, విడవబడిన వారికి తిప్పలట. ఏంటండి? ఎత్తబడిన వారికి ఏముంటాయి? పప్పలు ఉంటాయి. విడవబడిన వారికి ఏముంటాయండి? తిప్పలు ఉంటాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా,
నేను ఎక్కువ మాటలు చెప్పదలుచుకోలేదు, కానీ దేవుడి కుటుంబాన్ని తగిన రక్షణలోనికి నడిపించాలని, దేవుడి కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మాటలను విని దేవుని యొక్క మార్గంలో నడుచు రీతిగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, ఉన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన సర్వ సృష్టికి ఆధారభూతుడా, అత్యున్నతుడా, ఆది సంభూతుడా, ఆది మధ్యాంతరహితుడా, నీకు వందనాలు. కేవలం మేము ఒట్టివారము, మట్టివారము నాయన. ఈ లోకములో ఏది మనుషునికి శాశ్వతం కాదు. శాశ్వతుడు నీవొక్కడే దేవుడు ప్రభువా. అలాగే నాయన, కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ప్రభువా. అయితే నీ రక్షణ పొందుకున్నాడు. తీర్పు నీ చేతిలో ఉంది ప్రభువా. ఏ మనుష్యునికైనా తీర్పు తీర్చేది నువ్వు గనుక మేము సిద్ధపడాలని నీవు సెలవిస్తున్నావు. అలాగే నాయన దేవి, అలాగే కపిల్ కుటుంబం, అలాగే ప్రేమ్ కుటుంబం, రమ్య కుటుంబం, వచ్చిన బంధువర్గం అంతటి కుటుంబాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, దైవజనుల కుటుంబాలు, ప్రతి ఒక్కరిని ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధపరచున్నట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. కేవలము ఒట్టి ఊపిరి వంటి వారం నాయన. మా జీవితం అశాశ్వతమైనది. శాశ్వతుడైన నిన్ను మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని నాయన, ఈ కుటుంబం అంతటికి నీ రక్షణ భాగ్యము, ఈ కుటుంబం అంతటిపైన నీ కృప ఉంచి నడిపించమని, చేరి వచ్చిన అందరిపైన నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసుని కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము విడిచి వెళ్ళిన కుటుంబం పైన, వచ్చిన మా అందరిపైన సదా నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు తోడుగా ఉండునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మరి చక్కని ఉపదేశాలు అందించినటువంటి మరి దైవ సేవకులందరికీ వందనాలు. మరి ఇంతవరకు మనం విన్న ఫలితార్థం ఏంటంటే, ఒకటే ఒక మాట ఏంటంటే, ఈ భూమి మీద మనం ఉన్నంతకాలము దేవుడు మనతో ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం దేవుడు మనతో ఉంటాడు. మనం ఈ లోకం విడిచిన తర్వాత మనము దేవునితో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చాకచక్యంగా నడిపించినటువంటి అధ్యక్షులైనటువంటి మరి డేవిడ్ రాజు అయ్య గారికి, డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చక్కని యొక్క కుటుంబానికి ఆదరణ మాటలు తెలియజేసినటువంటి ప్రియులు బ్రదర్ ఆనంద్ గారికి ప్రభు పక్షాన ఈ కుటుంబం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి కుటుంబానికి ఆదరణ మాటలు తెలియజేసినటువంటి దేవుని పరిచయాలు వాడబడుతున్న దైవ సేవకులు అబ్రహాం అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇతర సంఘ పెద్దలకు, అలాగే దైవ సేవకులైన వారికి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రేమ్ మరి కపిల్ ఒకసారి ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. వారు మీ అందరి కోసం మరి చక్కని విందును ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసాం. దయతో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ విందును స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. యువజనులందరికీ వందనాలు.